మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పాము మరియు వెర్రి కప్పలు. అనగనగా ఒక పాము. అది ఎంతో నీరసంగా ఉంది. అది ఒకరోజు ఒక సరస్సు దగ్గరికి వస్తుంది. ఆ సరస్సులో కప్పలు తమ రాజుతో కలిసి నివసిస్తుంటాయి. ఆ పాము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. అప్పుడది కొన్ని కప్పలను పట్టుకుని తినేద్దామనుకుంటుంది. కానీ అది చాలా నీరసంగా ఉంది. తన ఆకలికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి, లేదంటే త్వరలోనే తను చనిపోతానని భావిస్తుంది ఆ పాము. అప్పుడు ఆ పాము కప్ప యువరాజును, తనతో ఆడుకుంటున్న కప్పలను ఆ పాము చూస్తుంది. తమని ఆ పాము గమనిస్తుందన్న విషయాన్ని ఆ కప్పలు అస్సలు పట్టించుకోవు. ఆ పాము చాలా దగ్గరకు రాగానే ఒక కప్ప పామును చూసి వెంటనే సరస్సులోకి దూకేస్తుంది. హా పాము అని గట్టిగా అరుస్తుంది. అన్నీ భయంతో పరిగెడతాయి. కాని పాము కదలకుండా ఉండడాన్ని చూసిన ఆ యువరాజు పాము దగ్గరకు వెళ్తాడు. అప్పటికూడా ఆ పాము కదలదు. అసలు అది బ్రతికుందో లేదో చూద్దామనుకుంటాడు కప్ప యువరాజు. వెంటనే పాము తల మీద కొట్టి వెనక్కి జరుగుతాడు. అప్పుడు కళ్ళు తెరిచిన పాము, భయపడకు, నేను నిన్ను తిననులే అని అంటుంది. కప్ప ఎంతో ఆశ్చర్యపోతుంది. నేనొకప్పుడు ముని కొడుకును. ఆ మునికి కోపం వచ్చి నన్నిలా పాములా మార్చేశాడు. జీవితాంతం కప్పలను నా మీద మొయ్యమని శాపం ఇచ్చాడు అంటుంది. ఇది విని ఎంతో ఆనందంతో కప్ప పాము మీద ఎక్కేస్తుంది. నేను నీ మీద స్వారీ చేయాలనుకుంటున్నాను అంటుంది. నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు అంటుంది. కప్పరాజు, రాణి ఇది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ యువరాజు ఇలా అంటాడు, చూడండి, నేను పాము మీద సవారీ చేస్తున్నాను. కప్పరాజు కూడా పాము మీద సవారీ చేద్దామనుకుంటాడు. అప్పుడు యువరాజు అంటాడు, నువ్వు చాలా మెల్లిగా కదులుతున్నావు, త్వరగా కదులు అంటాడు. అప్పుడు పాము జాలిగా, ఏం చెయ్యను, నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, అందుకే నాకు ఓపిక లేదు అంటుంది. ఎందుకు తినలేదని ఆ పాముని రాజు కప్ప అడుగుతుంది. అప్పుడు పాము, నాకు బలమైన ఆహారం కప్పలు, మీరు అనుమతిస్తే నేను కప్పలను తింటాను అని అంటుంది. అప్పుడు రాజు కప్ప, నా కప్పలను తినడానికి నేనెలా అనుమతిస్తాను అని అంటుంది. అప్పుడు యువరాజు కప్ప అంటుంది, నాన్న, నేను ఈ పాముని వదులుకోవాలనుకోవట్లేదు, మన దగ్గర చాలా కప్పలు ఉన్నాయి కదా, అనుమతించండి అని అంటాడు. అప్పుడు రాజు సరేనంటాడు. అలా దొరికిన అవకాశంతో పాము చాలా కప్పలను తినేస్తుంది. దీంతో పాము మంచి బలంగా తయారవుతుంది. అది ఎంతో వేగంగా వెళ్ళగలుగుతుంది. ఒకరోజు కప్పరాజు దగ్గరికి వెళ్ళిన పాము, నాకు చాలా ఆకలిగా ఉంది, మిగిలిన కప్పలన్నీ అయిపోయాయి, ఇప్పుడు వరుస మీదేనని రాజు, రాణి, యువరాణి కప్పలను మింగేస్తుంది. నీతి: మన శత్రువులను ఎప్పటికీ నమ్మకూడదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.